Okay, good morning students. So GK స్టడీ సర్కిల్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. సో మ్యాథ్స్ 2Bలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ బాగా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చదివిన లేదా డిగ్రీ చదివిన దాంట్లో ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే లెసన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు కంపల్సరీగా ఈ చాప్టర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డెఫినేషన్ చూస్తే an equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variables is called a differential equation. Okay, definition ఏంటంటే an equation involving ఒక ఈక్వేషన్ అనేది ఇన్వాల్వింగ్ అయి ఉండాలి. దాంట్లో డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. డిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. దాంతో పాటుగా డెరివేటివ్స్ కూడా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అసలు డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఈ ఈక్వేషన్ తీసుకుంటే d²y/dx² హోల్ స్క్వేర్ -3dy/dx -e⁴x = 4. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక ఎగ్జాంపుల్ అండి. దీంట్లో y అనేది ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్. వైని ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి. దాంతో పాటుగా మనకి దీంట్లో ఎక్కువగా కనిపించేవి ఏంటంటే dy/dx, ఒకసారి డెరివేటివ్ చేస్తే dy/dx, d²y/dx², 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే d²y/dx², అదే 3 టైమ్స్ డెరివేటివ్ చేస్తే dqy/dx³ అంటే అటువంటి డెరివేటివ్స్ అనేవి కనిపిస్తాయి ఒక ఈక్వేషన్లో. డెరివేటివ్స్ అనేవి కనిపిస్తే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకేనండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ చెప్పమంటే d²y/dx² హోల్ స్క్వేర్ -3dy/dx -e⁴x = 4. ఓకేనండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో డిఫరెన్షియల్స్ కనిపించాలి. డిఫరెన్షియల్స్ అంటే dy/dx, d²y/dx², dqy/dx³. ఇటువంటి డిఫరెన్షియబుల్స్ కనిపిస్తే ఆ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఆర్డర్ అంటే ది హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్డర్. అంటే ఒక ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ని ఏమంటారంటే ఆర్డర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్గా ఈ ఈక్వేషన్ తీసుకుంటే దీన్ని ఎన్నిసార్లు డెరివేటివ్ చేశారండి? ఎక్కడైతే dy/dx, ఎక్కడైతే d²y/dx², అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేశారు. 2 టైమ్స్ డెరివేటివ్ చేశారు కాబట్టి ఆ 2 అనే దాన్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. ఆర్డర్. ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎంతని చెప్పాలంటే 2. ఇక్కడ ఆర్డర్ అంటే ది హైయెస్ట్ డెరివేటివ్. ఒక ఈక్వేషన్లో ఎన్నిసార్లు అయితే డెరివేటివ్ చేస్తామో ఆ నెంబర్ చెప్పాలి. ఆ నెంబర్ని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ డిఈ అంటాం. ఆ డిఈ యొక్క ఆర్డర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసుకుంటే దీనికి 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం. d²y/dx² 2 టైమ్స్ చేసాం. 2 అనేది ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకేనండి, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటి? ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసుకున్నాం అనుకోండి. దీంట్లో హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇదే కదా, d²y/dx² అంటే 2 టైమ్స్ చేసాం కదండి. దీన్నే హైయెస్ట్ డెరివేటివ్ అంటాం. దీని యొక్క పవర్ చెప్పాలి. దీని యొక్క పవర్ ఎంత? 2 కదా. ఈ 2 అనేది ఏమంటే డిగ్రీ అని చెప్తాం. డిగ్రీ ఎంత అంటే 2. ఓకేనండి. డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్. ఆ పవర్ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. తర్వాత ఆర్డర్ చెప్పినా డిగ్రీ చెప్పినా ఆ వాల్యూస్ ఎప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి చెప్పకూడదండి.
ఓన్లీ నెంబర్స్ మాత్రమే చెప్పాలి, పర్టికులర్ నెంబర్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ అనేవి చెప్పకూడదు. ఓకేనా. దాంతోపాటుగా ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు dy/dxలకు కానీ d²y/dx² కానీ dqy/dx³ కానీ సో ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు, ఆ పవర్స్ ఏమి ఉండకూడదు, ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఓకేనండి. సో డెఫినేషన్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో డిఫరెన్షియబుల్స్ ఉండాలి, అలా ఉన్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇది d²y/dx² (2) -3dy/dx -e⁴x = 4. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ని ఆర్డర్ అని చెప్తాం. ఈ ఈక్వేషన్ హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇదే కదా 2 times చేసాం, అదే హైయెస్ట్ డెరివేటివ్. సో ఆ నెంబర్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. మరి డిగ్రీ అంటే ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ని డిగ్రీ అంటాం. సో ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ d²y/dx², దాని పవర్ ఎంత అండి 2. సో ఈ 2ని ఏమంటామంటే డిగ్రీ అని చెప్తాం. ఓకేనండి, క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో బాగా యూజ్ అవుతుందండి ఈ చాప్టర్. సో క్లారిటీగా వినాలి, అవసరమైతే నోట్స్ కూడా రాసుకోండి, సో తర్వాత రిఫర్ చేయాలి. ఓకే, సమ్స్ చూద్దామండి. ఎక్సర్సైజ్ 8A. సో పేజ్ నెంబర్ 317. ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d²y/dx² = 1 + dy/dx² (whole power 5/3). సో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటండి. సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 మార్క్స్కి ఎక్కువగా యూజ్ అవుతుందండి. సో ఆన్సర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ అది ఇచ్చింది తీసుకున్నాండి, గివెన్. సో గివెన్ డిఈ. సో గివెన్ డిఈ ఈజ్, డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో d²y/dx² = 1 + dy/dx (whole power 5/3). ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రాక్షన్ అనేది ఉండకూడదండి. ఆర్డర్ డిగ్రీ చెప్పేటప్పుడు dy/dxకి ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఓకేనా. అంటే ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోవాలి. సో 3 క్యాన్సిల్ అయిపోవాలంటే క్యూబింగ్ అని బోత్ సైడ్. సో బోత్ సైడ్ క్యూబింగ్ చేసాం అనుకోండి, ఇక్కడ హోల్ క్యూబ్ వస్తుంది, ఆ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి, d²y/dx² హోల్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ కూడా క్యూబింగ్ చేస్తే హోల్ క్యూబ్ వస్తుంది కదా, ఆ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందండి. 1 + dy/dx (whole power 5). ఓకేనండి, బోత్ సైడ్ క్యూబింగ్ చేసాం, అప్పుడు 3 అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఫ్రాక్షన్స్ అనేవి లేవు కదా. సో ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్. ఇక dy/dx అంటే ఒకసారి డెరివేటివ్ చేసాం, ఇక d²y/dx² అంటే 2 times చేసాం కదా, అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది అన్నమాట, 2 times చేసాం కాబట్టి. సో ఆర్డర్ ఎంత అంటే 2. సో డిగ్రీ అండి. సో డిగ్రీ అంటే ఏంటి, పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి. సో దాని డిగ్రీ అని చెప్తాం. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదండి, d²y/dx² హైయెస్ట్ డెరివేటివ్ అంటాం. దాని యొక్క పవర్ ఎంత అండి 3 కదా. సో 3ని ఏమంటారంటే డిగ్రీ అని చెప్తాం. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ dy/dx (whole power of) + d²y/dx² (whole power 1/3) (whole power 1/4) = 0. సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ డిఈ తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ క్యాన్సిల్ అయిపోవాలండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోవాలంటే బోత్ సైడ్ ఏం చేయాలండి, పవర్ 4 చేయాలి. ఇక్కడ హోల్ పవర్ 4 చేయాలి, ఇక్కడ హోల్ పవర్ 4 చేయాలి. అంటే బోత్ సైడ్ హోల్ పవర్ 4 చేస్తే ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే dy/dx (whole power 1/2) + d²y/dx² (whole power 1/3). సో ఇక్కడ హోల్ పవర్ 4 చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. 0/4 అంటే 0 కదా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి, సో నేను ఈ టర్మ్ని ఆ సైడ్కి తీసుకెళ్ళిపోతానండి. ఈ టర్మ్ పాజిటివ్ టర్మ్ అవతలకి వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో d²y/dx² (whole power 1/3) = ఇది అవతలకి వెళ్తే మైనస్ అవుతుందండి. సో dy/dx (whole power 1/2). ఓకేనా. ఇక్కడ ఏం చేయాలండి, 3 క్యాన్సిల్ అయిపోవాలి, 2 క్యాన్సిల్ అయిపోవాలి. సో నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్ హోల్ పవర్ 6 చేస్తాను.
ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తాను, ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తాను. అప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. లేదా ఈ 2 అనేది ఎలా పంపించండి, 3 అనేది ఎలా పంపించండి, ఎలా పంపించినా పర్వాలేదు. సో ఈ 3 2 క్యాన్సిల్ అయిపోవాలంటే హోల్ పవర్ 6 హోల్ పవర్ 6, ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తే d²/dx² హోల్ పవర్ 6 అంటే 3 దాంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదండి, అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ వస్తుంది. ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తే సో -6 ఇస్తే ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తున్నప్పుడు 2 6లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే dy/dx హోల్ క్యూబ్ వస్తుంది. ఓకేనండి. ఈ 3 ఈ 2 క్యాన్సిల్ అయిపోవాలంటే హోల్ పవర్ 6 హోల్ పవర్ 6 చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి లేవు. ఇప్పుడు ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్. ఇది ఒకసారి డెరివేటివ్ చేసాం, ఇక్కడ 2 టైమ్స్ చేసాం. సో హైయెస్ట్ డెరివేటివ్ 2 కదా, సో ఆర్డర్ ఎంత అంటే 2. సో డిగ్రీ అంటే ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్, అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి. హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత అండి, 2a కదా, సో డిగ్రీ కూడా 2a. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 318 ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ dqy/dx³ హోల్ స్క్వేర్ -3 dy/dx హోల్ స్క్వేర్ -e⁴x = 4. సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ డిఈ ఈజ్ అని ఒకసారి తీసుకుందాం ఉండదు. సో గివెన్ డిఈ ఎంతంటే సో d3y/dx³ హోల్ స్క్వేర్ -3 dy/dx హోల్ స్క్వేర్ -e⁴x = 4. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమి లేవు కదండి, సో డైరెక్ట్ ఆర్డర్ డిగ్రీ చెప్పచ్చు. సో ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్, ఇక్కడ ఒకసారి చేసాం, ఇక్కడ ఇది 3 టైమ్స్ చేసాం. సో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అవుతుందండి, 3 అవుతుంది. సో డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి. హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత అండి, 2 కదా, సో డిగ్రీ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి. పేజ్ నెంబర్ 318 ఎగ్జాంపుల్ 3. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ x⁴1/2 d²y/dx² హోల్ పవర్ 1/3 + x dy/dx + y = 0. సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ డిఈ తీసుకున్నామండి. ఈ ఫ్రాక్షన్ ఉండకూడదండి, d²y/dx² ఫ్రాక్షన్ ఉంది కదా, ఈ ఫ్రాక్షన్ క్యాన్సిల్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూ మొత్తాన్ని ఏం చేస్తానంటే సైడ్కి పంపించేస్తాను. ఈ 2 టైమ్స్ ఏం చేస్తానంటే సైడ్కి పంపించేస్తాను. సో ఇక్కడ x⁴1/2 d²y/dx² హోల్ పవర్ 1/3, ఇదే సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో రెండాటిలో మైనస్ కామన్ తీసేస్తే x dy/dx + y, అంతే కదండి, 2 టైమ్స్కి మైనస్ వస్తుంది, మైనస్ కామన్ తీసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 3 క్యాన్సిల్ అవ్వాలి. 3 క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్ ఏం చేయాలండి, క్యూబింగ్ చేయాలి. ఇక్కడ హోల్ క్యూబ్ చేయాలి, ఇక్కడ హోల్ క్యూబ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ క్యూబింగ్ చేస్తే దీనికి క్యూబ్ వస్తుంది కదా, x⁴3/2 వస్తుంది హోల్ క్యూబ్ చేస్తే. ఇక్కడ క్యూబింగ్ వస్తుంది కదా, ఆ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందండి, d²y/dx² సో అదే మిగులుతుంది హోల్ పవర్ 1. సో ఇక్కడ క్యూబింగ్ చేస్తే మైనస్ వచ్చేస్తుందండి, x dy/dx + y హోల్ క్యూబ్. ఓకేనా, బోత్ సైడ్ ఏం చేస్తాం, క్యూబింగ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ లేవు కదండి, ఎక్స్ఎల్ ఉండొచ్చు ఫ్రాక్షన్స్, dy/dx ఉండకూడదు. ఓకేనా, ఇక్కడ దీనికి ఫ్రాక్షన్ లేదు, దీనికి ఫ్రాక్షన్ లేదు. సో ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్, ఇక్కడ ఒకసారి చేసాం, ఇక్కడైతే 2 టైమ్స్ చేసాం. హైయెస్ట్ డెరివేటివ్ 2 కదా, సో ఆర్డర్ 2 అండి. సో డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి. హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదా, సో దీని యొక్క పవర్ ఎంత అండి, సో 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 319 ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d²y/dx² + dy/dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 = 6/. సో చాలా జాగ్రత్తగా ఉన్నారండి. సో కొంచెం డిఫరెంట్ సమ్ ఇది, ఉన్న సమ్మలోనే కొంచెం డిఫరెంట్ సమ్ ఇది. సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ డిఈ తీసుకున్నామండి. సో గివెన్ డిఈ సంధి చూడండి, d²y/dx² + dy/dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 = 6/5.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని కూడా అవతల పంపించేయచ్చండి. ఎందుకు పంపించేస్తామంటే అవతల సైడ్ dy/dxలో ఏం లేవు కదా, సో లేవు కాబట్టి ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని పంపించేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తామంటే d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్. సో ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని పంపించేయాలి. ఫ్రాక్షన్ మొత్తం అవతలకి వెళ్తే రివర్స్ అవుతుందండి. రివర్స్ అంటే 5/6 అవుతుంది. ఓకే. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని పంపించేయాలి. ఓకే. ఇప్పుడు dy/dx ఫ్రాక్షన్స్ లేవు కదండి, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు. ఓకే. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదండి, 2 టైమ్స్ చేశారు 2. సో డిగ్రీ. ఓకే. డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్. ఇక్కడ పవర్ ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టండి, 1 ఉన్నట్టు కదా. సో డిగ్రీ ఎంత అంటే 1. ఓకేనండి. సో ఈరోజు క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, సో వాట్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ అండ్ వాట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ, సో దాని మీద సమ్స్ చేసాం. సో బాగా యూజ్ అవుతుంది మీకు. సో కంపల్సరీగా సో చూడండి, సో నోట్స్ పెట్టుకుని రాసుకోండి. దాంతోపాటు సో నా ఛానల్ అనేది కంపల్సరీగా సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ సో ఈ ఛానల్ గురించి చెప్పి సో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. సో థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్. హలో గైస్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద గంట ఉంటుంది గట్టి కొట్టండి.